హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. మీ అందరూ ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ని తక్కువ అంచనా వేసింది ఆ యుద్ధ విషయంలో. ఎందుకంటే చాలా సింపుల్గా ఈజీగా త్వరగా ముగుస్తుంది అనుకున్న ఈ యుద్ధాన్ని, కానీ ఇక్కడ 8 రోజులు 9 రోజులు ఇలా 10 రోజులు ఇలా దాటుతూ వస్తున్నా సరే ఈ యొక్క యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూనే వస్తుంది ఇరాన్. అది కూడా ఎక్కడి నుంచి వీళ్ళకు ఈ యొక్క పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అండ్ ఎలా వస్తుంది అండ్ ఈ యొక్క వాళ్ళకు ఉన్న ఈ వ్యూహం పరంగా అండ్ వీళ్ళకు ఉన్న ఈ యొక్క సోర్స్ పరంగా కూడా అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ చేశారు కదా, సో క్లోజ్ చేశాక అసలు ప్రపంచ కంట్రీస్ ఎంత ఇబ్బంది పడుతున్నాయి అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాయి అనే విషయం గురించి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో మీకు ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అండ్ ఎక్కడి నుంచి ఆయిల్స్ ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అన్న విషయం గురించి కూడా మీకు చెప్తాను. అండ్ ఇక్కడ ఇదే కాకుండా మీకు ఇప్పటి వరకు తెలియని ఒక కొత్త పాయింట్ని కూడా చూపిస్తాను అందులో గూగుల్ మ్యాప్స్లో. సో ఇదే కాకుండా ఇరాన్కి మిత్ర దేశమైన రష్యా ఎందుకు యుద్ధంలో డైరెక్ట్గా వార్లోకి ఎందుకు దిగలేదు అనే విషయం గురించి కూడా ఒకసారి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక ఇందులో చాలా పాయింట్స్ కూడా కవర్ చేస్తూ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మన కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా పాయింట్స్ తెలుస్తాయి. ఇందులో ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిసి ఇరాన్ మీద దాడి చేశాయి. ఇక్కడ ఎందుకు దాడి చేశాయని చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసమని ఒకసారి జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మనం పాయింట్స్ అన్ని చెప్పుకుందాము. ఇక్కడ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేసుకోవడానికి తయారు చేసుకోవడానికి చాలా వరకు డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి సోర్స్లను వెతుక్కుంటూ అండ్ డెవలప్మెంట్ కోసం చూస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిసి వార్నింగ్స్ ఇస్తూ వస్తున్నాయి. జనవరిలో స్టార్ట్ చేసిన ఈ వార్నింగ్స్ అనేది కంటిన్యూగా వార్నింగ్స్ ఇస్తూ వస్తున్నా సరే ఇరాన్ మాత్రం ఎలాంటి పట్టించుకోకుండా అండ్ బెదిరింపులకు లొంగకుండా కంటిన్యూగా ఆ యొక్క వార్నింగ్స్ని నెగ్లెక్ట్ చేస్తూ అండ్ ఎలాంటి రిప్లై కూడా ఇవ్వకుండా ఉంది. సో ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ 28 ఫిబ్రవరి 2026 డైరెక్ట్గా దాడి చేసింది ఇరాన్ మీద. అండ్ ఇరాన్లో ఉన్న సుప్రీం లీడర్ అయిన అయతుల్లా అలీ ఖమేనీ ఇంటి మీద డైరెక్ట్గా దాడి చేసింది అండ్ ఒక్క రోజులోనే వన్డేలోనే అతన్ని చంపేసింది. అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత ఆ రోజు నుంచే అక్కడున్న ఇరానియన్ రిపబ్లిక్ అనే ఒక పార్టీ అనేది ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని అండ్ ఇమీడియట్గా ఇజ్రాయెల్ మీద అటాక్ అండ్ అమెరికాకు సంబంధించిన స్థావరాల మీద అటాక్ చేయడం జరుగుతుంది. సో ఆ రోజు నుంచి ఈ యొక్క యుద్ధం అనేది ఇలా స్టార్ట్ అవుతూ వచ్చింది. ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క బలాన్ని తక్కువ అంచనా వేసింది అనుకోవాలి. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే ఈ యొక్క యుద్ధాన్ని ఆపొచ్చు, ముగించేయచ్చు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కూడా చాలా కొద్ది తక్కువలో ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క యుద్ధాన్ని ఆపేయచ్చు అనే ఉద్దేశంతో ఇది ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేశాక, కానీ కాకపోతే అంటే యుద్ధాన్ని కంటిన్యూగా అవుతూ వస్తుంది. సో దీనికి గల కారణం ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క అంచనా. ఇజ్రాయెల్ ఏంటంటే ఎలా అంచనా వేసిందంటే ఇక్కడ వాళ్ళ దగ్గర మొత్తం 2500 మిసైల్స్ వరకు ఉండొచ్చు. అందులో షార్ట్ రేంజ్ వచ్చేసి ఒక 1000 వరకు ఉండొచ్చు అండ్ మిడ్ రేంజ్ మిసైల్స్ వచ్చేసి దాదాపు 2500 నుంచి 3000 వరకు ఉండొచ్చు అని అంచనా వేసింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న షాహిద్ ఈ యొక్క డ్రోన్స్ విషయంలో చాలా తక్కువ అంచనా వేసింది. ఎందుకంటే ఈ యొక్క యుద్ధాన్ని ఆల్రెడీ వాళ్ళు అంచనా వేసి ఉండొచ్చేమో. సో కాబట్టి వీళ్ళు యొక్క చాలా ఎక్కువ క్వాంటిటీలో ఈ యొక్క షాహిద్ వెపన్స్ని అంటే షాహిద్ డ్రోన్స్ని రెడీ చేసుకొని ఉంచుకున్నారు. అండ్ దీనికి సంబంధించిన కర్మాగారాలు కావచ్చు, దీనికి సంబంధించిన ఈ యొక్క ఎక్విప్మెంట్స్ కావచ్చు, దీనికి వచ్చిన టెక్నాలజీ కావచ్చు, ఇదంతా కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ చేసుకుంటూ అండ్ దీనికి సంబంధించిన ఈ యొక్క వెపన్స్ రెడీ చేసే విషయంలో కూడా రష్యా కూడా కాస్త హెల్పింగ్ ఉందనే విషయము చాలా వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క విషయాన్ని చాలా తక్కువ అంచనా వేసింది ఇజ్రాయెల్. ఇక్కడ ఒక చిన్న దేశం పెద్ద దేశాన్ని ఓడించడం అంటే కష్టతరమైన పని. కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆర్థిక వ్యవస్థ పరంగా దెబ్బతీస్తే మాత్రం లొంగడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయనే ఆలోచన మాత్రం ఈ యొక్క ఇరాన్కి ముందు నుంచే తెలుసు. సో కాబట్టి ఇక్కడ ఇదే ఈ యొక్క ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఇరాన్. ఎందుకంటే వీళ్ళు యూజ్ చేసిన డ్రోన్స్ విషయంలో కావచ్చు, లేదంటే వీళ్ళు యూజ్ చేసే వెపన్స్ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లోనూ అంటే చాలా వరకు కూడా అమెరికా అండ్ ఇజ్రాయెల్ రెండు కూడా ఆర్థికంగా దెబ్బతింటూ వస్తున్నాయి. ఇక్కడ ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్కి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయాలనే ఆలోచనతోనే ఇలానే అన్ని విషయాల్లోనూ కూడా ప్లానింగ్స్ అనేది సక్సెస్ చేసుకుంటూ వస్తుంది. ఇన్ని రోజులైనా సరే ఇన్ని రోజుల వరకు కూడా తన యొక్క వెపన్స్ని కంట్రోల్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ అండ్ ఇజ్రాయెల్ అమెరికా రెండు దేశాల నుంచి అటాక్ నుంచి తప్పించుకుంటూ తన దేశాన్ని అన్ని విధాలుగా కూడా కాపాడుకుంటూ వస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ సివిలియన్స్ కూడా చాలా మంది చనిపోతూ వస్తున్నారు. దాదాపు ఇప్పటికి ఈ నిన్నటి అంచనా ప్రకారం మాత్రం దాదాపు 1200 నుంచి 1300 వరకు జనాభా చనిపోయి ఉంటారని, సివిలియన్స్ చనిపోయి ఉంటారని అంచనా వేశారు. ఇరాన్ ముఖ్యంగా ఈ యొక్క ప్రపంచ దేశాలకు సంబంధించిన ఆయిల్ రిసోర్సెస్ని ఎలాగైనా సరే నిలపాలనే ఉద్దేశంతో ఈ మధ్యలో అంటే అప్పటి నుంచి కూడా దాదాపు 8 రోజుల నుంచి కూడా ఈ యొక్క హార్ముజ్ జలసంధిని నిలిపివేయడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ ఇరాన్కి పూర్తి హక్కు ఉంది హార్ముజ్ జలసంధి మీద. ఎందుకంటే దీన్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటారు. ఈ యొక్క చౌక్ పాయింట్ని పూర్తిగా కూడా హక్కు ఉంది ఇరాన్కి. సో కాబట్టి ఇక్కడ ఇదొక స్టాప్ చేస్తే దాదాపు గ్లోబల్ పరంగా చాలా వరకు కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అన్న ఆలోచనతో ఈ యొక్క హార్ముజ్
హార్ముజ్ స్ట్రైట్ పాయింట్ని పూర్తిగా క్లోజ్ చేసేస్తారు ఆ రోజు నుంచి. సో ఎందుకని క్రూడ్ ఆయిల్ పరంగా కూడా చాలా వరకు కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తూ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు ఆ హార్ముజ్ జలసంధికి సంబంధించిన ఆ యొక్క పాయింట్ గురించి, చౌక గురించి చెబుతూ అండ్ మీకు గూగుల్ మ్యాప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించిన ఒక చిన్న ఐలాండ్ ఉంది, అంటే ఇరాన్కి సంబంధించిన ఐలాండ్, ఎందుకు అది అంత ఇంపార్టెంట్ వాళ్ళకి అనేది కూడా ఒకసారి చెప్తాను. అండ్ దాని మీద ఎందుకు అటాక్ చేయరు అనేది కూడా ఒకసారి చెప్తాను. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఇరాన్ ఉంది కదా, చూడండి ఇక్కడ ఇరాన్ ఉంది. ఇరాన్కి సంబంధించిన రాజధాని తెహ్రాన్. ఈ తెహ్రాన్ మీద ఇప్పుడు ప్రజెంట్ అమెరికా అనేది చాలా వరకు మిసైల్స్ని ప్రయోగిస్తూ ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన నిల్వల మీద కూడా దాదాపు దాడి చేస్తూ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే పూర్తిగా ఈ యొక్క తెహ్రాన్ అనేది చాలా వరకు కూడా డ్యామేజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసారంటే ఇక్కడ చిన్న పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఈ రస్తా అనేది, ఈ యొక్క రూట్ అనేది ఇది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. సో ఇరాన్కి పూర్తి అధికారం ఉంది ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేయడానికి. సో ఇట్లాంటి వేరే కంట్రీస్ ఏది కూడా మాట చెప్పడానికి కూడా ఉండదు. సో కాబట్టి ఇక్కడ పూర్తి హక్కు ఉంది ఇరాన్కి. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేయడం ద్వారా ఇప్పుడు ప్రజెంట్ దాదాపు 20% ఈ యొక్క కంట్రీస్కి టోటల్ ఓవరాల్ గ్లోబల్ పరంగా 20% ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ మన ఇండియా వచ్చేసి 50% ఈ యొక్క రూట్ ద్వారానే మనం ఇంపోర్ట్ అనేది చేసుకుంటూ ఉన్నాము, అంటే ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా. సో దీనివల్ల ఇండియాకు చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే టోటల్ ఈ రూట్ ద్వారా దాదాపు పర్ డేకి దాదాపు ఈ రూట్ ద్వారా దాదాపు పర్ డేకి దాదాపు 3.3 బిలియన్ లీటర్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ వస్తుంది దీని ద్వారా, ఈ యొక్క రూట్ ద్వారా. అంటే చాలా పెద్ద మొత్తంలో ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కువైట్, బెహ్రెయిన్, ఖత్తరు, యుఏఈ, అబుదాబి, దుబాయ్ అంటే మొత్తం పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ అని అంటారు. సో ఈ పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ అనేటివి దాదాపు ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో దాదాపు 20% ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. అండ్ ఇరాన్ కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అండ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క హార్ముజ్ని క్లోజ్ చేయడం ద్వారా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పరంగా చాలా వరకు ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఎంతవరకు ఇంపాక్ట్ అనేది ఉంటుంది అంటే కొన్ని రోజుల వరకు ఓకే, కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్లో ఎక్కువ రోజుల వరకు ఇలానే వారు కొనసాగితే చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ క్రూడ్ ఆయిల్ పరంగా, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ రేట్ల పరంగా ఇప్పుడు దాదాపు $100 దాటి టచ్ అయింది. ఇంకా రాబోయే రోజుల్లో దాదాపు ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇంకా ఇలానే క్లోజ్ అయితే దాదాపు $150 నుంచి $200 టచ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా వరకు ఉన్నాయని కూడా ఇరాన్ చెబుతూ వస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మీకు నేను ఇంకో పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇరాన్కి సంబంధించి ఇక్కడ చూడండి, ఇరాన్కి సంబంధించి ఇక్కడ ఒక చిన్న డాట్ లాగా కనపడుతుంది కదా, ఇక్కడ మీకు ఈ యొక్క డాట్ లాగా కనపడుతుంది కదా. సో ఇది ఇరాన్కి సంబంధించిన దాదాపు 90% ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచే జరుగుతాయి. దీని పేరు వచ్చేసి కార్గ్ అని కూడా అంటారు. ఇదిగోండి కార్గ్ అని కూడా అంటారు. చూడండి ఇక్కడ ఆయిల్కి సంబంధించి చాలా పెద్ద రిసోర్సెస్ స్టాక్స్ అనేది ఇక్కడ నుంచే ఉంటాయి. దాదాపు 90% ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఒకవేళ ఇన్ కేస్ దీని మీద కనుక అంటే ఈ యొక్క కార్గో మీద ఇంపాక్ట్ అనేది ఉంటే, వార్కి సంబంధించి ఇంపాక్ట్ అనేది ఉండి మిసైల్స్ కానీ దీని మీద ప్రయోగిస్తే మాత్రము క్రూడ్ ఆయిల్ పరంగానే కాదు దేశంలో చాలా వరకు కూడా పెద్ద నష్టాన్ని చూస్తాము. అండ్ ఆర్థికంగా కూడా గ్లోబల్గా పరంగా కూడా చాలా మార్పులు గమనిస్తాము. ఎందుకంటే ఈ యొక్క క్రూడ్ ఆయిల్ నిల్వల పరంగా ఒకవేళ ఇంపాక్ట్ అనేది ఉండి వార్ ఎఫెక్ట్ అనేది చూపిస్తే ఇరాన్ తప్పకుండా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న చాలా కంట్రీస్ మీద కూడా రిటర్న్గా దాడి అనేది చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ పెట్రోల్, డీజిల్ పరంగానే కాకుండా న్యాచురల్ గ్యాస్ పరంగా కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ దాన్ని ఎవరు ఊహించలేనంత విధంగా ఉంటుంది. సో అందుకనే దాదాపు ఇరాన్కి సంబంధించిన ఈ యొక్క కార్గ్ మీద దాడి చేయకపోవడానికి గల చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇన్ కేసు ఒకవేళ రూట్కు రాకపోతే కార్గ్ ఇరాన్ కనుక ఒకవేళ తమ దారిలోకి రాకపోతే ఇప్పుడు ఈ యొక్క కార్గ్ మీద కన్నేసి ఒకవేళ వీటిని దాడి చేయడానికి వరకు ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు. సో కాకపోతే ఏంటంటే ఎంతవరకు దాడి జరుగుతుందనేది అయితే తెలియదు. సో ఇప్పుడు మీకు మ్యాప్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దాని పరంగానే కాకుండా గల్ఫ్ కంట్రీస్లో చాలా వరకు కూడా చాలా పెద్దగా ఇంపాక్ట్ అనేది చూపిస్తూ వస్తున్నాయి కొన్ని విషయాలు. సో ఆ విషయాలు ఏంటనేది ఒకసారి చెప్పుకుందాం మనం. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు గల్ఫ్ కంట్రీస్లో మొత్తం కూడా ఎక్కడ కూడా రివర్స్ కనిపించవు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సముద్రపు ఉప్పు నీటిని ప్యూరిఫై ద్వారా ఈ యొక్క మంచినీటిని వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని డీశాలినేషన్ అంటారు. సో ఈ డీశాలినేషన్ అనే ప్రాసెస్ ఈ యొక్క ప్యూరిఫైకి సంబంధించిన వాటర్ ప్లాంట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్నిటి కూడా. సౌదీ అరబ్, యుఏఈ, కువైట్, ఓమన్ అండ్ బెహ్రెయిన్ దీనికి సంబంధించిన గల్ఫ్ కంట్రీస్లో చాలా వరకు ఇలాంటి కంట్రీస్లో అన్నిట్లో కూడా ఈ యొక్క వాటర్ ప్యూరిఫైకి సంబంధించిన ఈ యొక్క డీశాలినేషన్ అనే ఈ యొక్క వాటర్ ట్రీట్మెంట్కి సంబంధించిన ఈ యొక్క ప్లాంట్ల మీద ఇన్ కేస్ వార్ అనేది జరిగి ఒకవేళ ఏదైనా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మీద కానీ ఇంపాక్ట్ అనేది చూపిస్తే మాత్రము గల్ఫ్ కంట్రీస్లో
తీవ్రమైన వాటర్ కొరత అనేది ఏర్పడుతుంది. అండ్ ఇక్కడ ఆర్థికంగా పరంగానే కాకుండా జనాభా పరంగా కూడా చాలా వరకు కూడా ఈ యొక్క మేజర్గా వాటర్ సోర్స్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది. సో కాబట్టి ఇక్కడ వాటర్ పరంగా కూడా ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఈ యొక్క వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్స్ పరంగా కూడా ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేది కూడా చూడాలి. సో ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో టూరిస్ట్ ప్లేసెస్ అయిన యూఏఈ, దుబాయ్ ఇలాంటి విషయాల్లో ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ వాటర్ గురించి కాకపోవచ్చు, లేకుంటే ఈ యొక్క యుద్ధం పరంగానే కాకుండా ఫ్యూచర్లో కూడా టూరిస్ట్ పరంగా అండ్ పెట్టుబడుల పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా చాలా వరకు కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ దుబాయ్ అండ్ యూఏఈ ఇలాంటి కంట్రీస్కి ఏదైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా టూరిస్ట్ పరంగా కాస్త ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఫ్యూచర్లో. అండ్ రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా వరకు ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇరాన్ అమెరికాకు సంబంధించిన స్థావరాల మీద, అంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అన్ని స్థావరాల మీద కూడా సింగిల్ అటెంప్ట్లో, అంటే ఒకే రోజులో అదే రోజులో దాదాపు 8 కంట్రీస్ మీద కూడా అటెంప్ట్ చేయగలిగింది. అండ్ వాళ్ళ యొక్క స్థావరాల మీద ఎగ్జాక్ట్గా డ్రోన్స్ని ఉపయోగించి దాదాపు పీల్చడం జరిగింది. సో ఇది ఎలా పాసిబుల్ అంటారు? ఎందుకంటే ఇక్కడ రష్యా సపోర్ట్ అనేది తప్పకుండా ఉండి ఉంటుందని ఇరాన్కి గమనిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ఈ యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పరంగా కానీ, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇరాన్కి అంతవరకు ఉండకపోవచ్చు అని, అండ్ రష్యా ఇంటర్నల్గా చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తూ వస్తుందని గమనిస్తూ వస్తున్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే రష్యా డైరెక్ట్గా ఎందుకు అమెరికాతో కానీ ఇజ్రాయెల్తో కానీ డైరెక్ట్గా వార్లోకి దిగట్లేదు? ఎందుకంటే మిత్రరాజ్యమైన ఈ యొక్క ఇరాన్కి సంబంధించి హెల్ప్ చేయాలంటే ఇంకా డైరెక్ట్గా నేరుగా యుద్ధంలోకి దిగొచ్చు కదా. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే నేరుగా యుద్ధంలోకి దిగకపోవడానికి గల చాలా రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్తో వార్లో ఉంది, అందుకని ఇక్కడ డైవర్ట్ చేసుకోవడం చాలా వరకు కూడా ఇష్టం లేదు. సో కాబట్టి ఇది కూడా ఒక రీజన్. అండ్ ఇంకా ఏంటంటే ఈ యొక్క వార్ అనేది ఇంటెన్స్ అనేది చాలా వరకు కూడా పెద్దగా ఉండొచ్చు. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ యొక్క వార్లోకి దిగితే తర్వాత ఏంటంటే రష్యా పరంగా అండ్ అమెరికా పరంగా మీకు తెలిసే ఉంటుంది, చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అండ్ చాలా అడ్వాన్స్డ్ మిషల్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి సంబంధించిన మిషల్స్ కూడా చాలా లాంగ్ రేంజ్ వరకు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఈ యొక్క వార్ అనేది చాలా విపరీతమైన స్టేజ్కి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సో కాబట్టి ఇది కూడా ఒక రీజన్. అండ్ గ్లోబల్ పరంగా కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ రష్యా అనేది డైరెక్ట్గా వార్లోకి దిగకపోవడానికి గల కారణము, అండ్ రష్యాకి ఇరాన్కి మధ్య ఈ యొక్క యుద్ధాలకు సంబంధించిన ఒప్పందాలు అలాంటివి ఏమీ జరగలేదు. ఎందుకంటే ఇరాన్ మీద ఏదైనా యుద్ధం జరిగితే రష్యా కంపల్సరీగా ఇన్వాల్వ్ అవ్వాలనే ఒప్పందాలు అయితే ఎలాంటివి లేవు. సో కాబట్టి ఇది ఒక రీజన్. ఇంకో పాయింట్ ఏంటంటే షాహిద్ డ్రోన్స్. ఈ షాహిద్ డ్రోన్స్ అనేది ఇరాన్ ఇంటర్నల్గా చాలా వరకు కూడా అండర్ గ్రౌండ్లో ఫ్యాక్టరీస్ని రన్ చేస్తూ అండ్ చాలా వరకు కూడా ఈ యొక్క షాహిద్ డ్రోన్స్ అనేది డెవలప్ చేసుకొని ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని చాలా వరకు కొన్ని వేల సంఖ్యలో ఆల్రెడీ ఉంచుకున్నాయి. దాదాపు చాలా వరకు కూడా వీళ్ళ దగ్గర స్టాక్ అనేది ఉంది అని కూడా అంచనా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ షాహిద్ డ్రోన్స్ పరంగా మాత్రము తక్కువ అంచనా వేశారు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర షాహిద్ డ్రోన్స్ అనేది చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. సో అది కూడా ఎక్కడ బయటికి కనిపించకుండా అండర్ గ్రౌండ్స్లో చాలా వరకు కూడా పరిశ్రమలు ఉండొచ్చు అని అంచనా కూడా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క క్వాంటిటీ అనేది ఇంకా చాలా ఎక్కువ రేంజ్లో ఉండొచ్చు అని కూడా అంచనా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇంతవరకు ఈ యొక్క డ్రోన్స్ విషయంలో జరుగుతున్న ఈ యొక్క వార్ విషయంలో జరుగుతున్న ఈ యొక్క పరిణామాలన్నీ గమనిస్తూ ఉంటే ఇంకా చాలా మోతాదులో వాళ్ళ దగ్గర డ్రోన్స్ అనేది ఉండొచ్చు అనే విషయాన్ని కూడా అంచనాకు వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఈ యొక్క ఇరాన్ విషయంలో చాలా తక్కువ అంచనా వేస్తూ వచ్చాయి కదా. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇరాన్ ఇంకొక హెచ్చరిక కూడా చేస్తూ వస్తుంది, మేము తగ్గడం అనేది జరగదు. సో ఎంతవరకైనా సరే మేము ఈ యొక్క వార్ని తీసుకెళ్తాము అండ్ మేము ఇంకా అడ్వాన్స్డ్ వెపన్స్ని కూడా ఇంకా యూజ్ చేయలేదు. సో దీనివల్ల ఏంటంటే ఈ ఇంపాక్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనే విషయం కూడా చెప్తున్నారు. అండ్ గల్ఫ్ కంట్రీస్లో కూడా వీళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది ఇంకా ఎక్కువ చూపిస్తూ వస్తారని కూడా చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇజ్రాయెల్కి అమెరికాకి ఆర్థికంగా చాలా వరకు కూడా నష్టం కలుగుతూ వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క రాడర్ సిస్టమ్ కానీ లేకపోతే వీళ్ళ యొక్క స్థావరాలు ధ్వంసం అవడం వల్ల అమెరికాకు కొన్ని వేల కోట్ల నుంచి లక్షల కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లుతూ వస్తుంది. అండ్ ఇజ్రాయెల్ పరంగా కూడా ఇజ్రాయెల్లో కూడా చాలా వరకు కూడా దాడులు జరుగుతూ వస్తున్నాయి. సో జనాభా పరంగా, ఆస్తి పరంగా అండ్ ఆర్థికంగా కూడా వాళ్ళ పరంగా కూడా డిఫెన్స్ అనేది ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా వరకు కూడా నష్టపోతూ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ యుద్ధం ఎంతవరకు జరుగుతుంది అనే విషయం గురించి అయితే అంచనాకైతే రాలేకపోతున్నారు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ని మనం అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తే అండ్ నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. జై హింద్.